Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 2nd July 2026. రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ బేసిక్గా నంబర్స్ వేరు బట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ వ్యూ ఉంటుంది నిఫ్టీ అండ్ వాట్ వి కాల్ సెన్సెక్స్. ఠీకే, సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ మనకి ఎస్టర్డే ఏంటి అంటే మంత్లీ ఎక్స్పైరీ ఉండింది అండ్ సేమ్ వే మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు. మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన ఉంటుందో అట్లీస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి బాటమ్ అంటే రిజెక్షన్ తీసుకొని కిందికి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకుని ఉండే. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లి సినారియో ఎందుకు అంటే ఏదైతే మనకి డైవర్జెన్సెస్ ఉన్నాయి క్లియర్గా ఆర్ఎస్ఐలో క్లియర్గా చూసుకుంటే ప్రైస్ అనేది ఒక లోవర్లో చేస్తూ ఉంది బట్ ఆర్ఎస్ఐ మాత్రం అలా చేయట్లేదు. ఠీకే, సో ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అండ్ ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ చాట్ ప్యాటర్న్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ కిందికి వస్తే ఏంటి అంటే అట్లీస్ట్ ఈ ఫిఫ్త్ వేవ్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది అనే వేలోనే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎస్పెషల్గా మిమ్మల్ని ప్లాట్ చేసుకోమని చెప్పిన లెవెల్స్ ఒకసారి క్విక్గా మీకు చూపిస్తా. ఈ బ్యూటిఫుల్ ఉంటుంది బేసిక్ ఈ ట్రెండ్ లైన్స్ కానీ ఇవన్నీ యాక్చువల్గా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. సో సేమ్ బుకిష్లా కాకుండా మీ ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కొంత ఈజీ ఐడెంటిఫికేషన్ కానీ ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసిన ఇక్కడ ఛానల్ ఎలా ఉంది అండ్ ఎప్పుడైతే ఛానల్ బ్రేక్అవుట్ అవుతుందో అట్లీస్ట్ మనకి కొంచెం వాట్ వి కాల్ కొంచెం ఈజీగా మొమెంటమ్ ఉంటుంది మార్కెట్లో. సో క్యాండిల్స్ అన్నీ కూడా కొంచెం పైకి వెళ్తూ ఉంటాయి ఫాస్ట్గా. సో ఆప్షన్ బైకి కొంచెం సినారియో బాగుంటుంది. సో ఇదే మనం డిస్కస్ చేసుకుంది ఎస్టర్డే. ఠీకే, సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్లో చూద్దాం ఏం జరిగింది అనేది అండ్ ఈఎంఎస్ ప్లాట్ చేసుకోమని చెప్పిన ఉండే బికాజ్ ఈజీగా అర్థమవుతుంది ఏం జరుగుతుందని. ఫస్ట్ క్యాండిల్ చూస్తే కంప్లీట్గా ఒక నార్మల్ న్యూట్రల్ క్యాండిల్ అండ్ మనకి బ్రేక్అవుట్ అయిందా అవ్వలేదు. సో ట్రేడింగ్ జోన్లో ఉందా లేదు. సో ఎవరైతే అట్లీస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సో ఈ స్టాప్ లాస్ లో పెట్టుకొని బుల్ పుట్ స్ప్రెడ్ లాంటి స్ట్రాటజీస్ చేస్తారు. ఈ జోన్ వరకు ఒక ట్రేడ్గా కన్సిడర్ చేస్తారు అండ్ జనరల్గా సో ఇది అలా లేకుండే ఎస్టర్డే. సో బట్ స్టిల్ సో ఇట్లా చేయొచ్చు అనమాట. అండ్ సేమ్ వే ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఆప్షన్ బయర్స్కి మంచి జోన్ అనమాట బేసిక్గా. సో ఠీకే, సో నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ ప్లే చేసి చూపిస్తా క్లియర్గా. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఛానల్ బ్రేక్అవుట్ దగ్గర ఈఎంఎస్ కూడా అక్కడే ఉన్నాయంటే ఒకటి కన్జర్వేటివ్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఈఎంఎస్ పైనే తీసుకోవాలి అండ్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ హోల్డ్ చేయొచ్చు బేసిక్గా. సేమ్ వే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంటేనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది బ్రేక్అవుట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండింది బికాజ్ వాయిస్ షిఫ్ట్ అలా ఉండింది. అండ్ సేమ్ వే ఇక్కడ ఆప్షన్ బయర్స్కి అయితే ఛాన్స్ ఉండదు, అంటే ఆప్షన్ బయర్స్ అయితే కొంచెం కన్జర్వేటివ్గానే ఉండాలి ఎల్ఓ ఇన్ అప్డేట్లో ఇచ్చిండే. సో అట్లీస్ట్ క్రెడిట్ స్ప్రెడ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్టాప్ లాస్ పెట్టుకొని అనేది సో సేమ్ వే అండ్ ఇది బై ఆర్ సెల్ కైండ్ ఆఫ్ కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ త్రూ స్టడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఒక డబుల్ బాటమ్ ఉంది అండ్ దీని టార్గెట్ వచ్చేసి అట్లీస్ట్ ఈ హై వరకు ఉంటుంది బికాజ్ ఈ డెప్త్ అనే టార్గెట్ మీకు గూగుల్లో చూసిన చాట్ జీపీటీ అవార్డ్ ఏని ఎక్కడ అడిగినా కూడా అట్లీస్ట్ టార్గెట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకు ప్రాక్టీస్ అవసరం. ఠీకే, సో సేమ్ వే అండ్ చాలామంది ట్రేడర్స్ అనుకుంటూ ఉంటారు ఇంక ఇది బ్రేక్అవుట్ అయిపోయింది మనకు ఛాన్స్ దొరుకుతుంది. ఇట్లా మల్టిపుల్ వేస్ అంటే చాలా వాట్ వి కాల్ ఆ డెస్పరేషన్లో ఉంటారు అండ్ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. బట్ అలా ఉండదు. మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక జెన్యున్ బ్రేక్అవుట్స్ ఉన్నాయనుకోండి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిట్రేస్మెంట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అట్లీస్ట్ సేఫర్ లెవెల్స్ ఎవరైతే సేఫర్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఉంటారో ఈ జోన్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో స్టాప్ లాస్ అనేది చాలా క్లియర్గా ఉంది. సేమ్ థింగ్ ఇది మెన్షన్ చేసినుండే ఎల్ఓఎన్లో కూడా. ఠీకే, సో అండ్ దీని తర్వాత ప్రైస్ యాక్షన్ మనకి టార్గెట్ ఎక్కడ ఈ లెవెల్ కానీ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు. సో కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రైస్ అనేది మనకి రెస్పెక్ట్ ఇస్తుందా ఇవ్వదా ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఎందుకు ప్రైస్ ఇదే సైడ్ వేస్ యాక్షన్లో ఉండింది అంటే మీరు వెళ్ళి సెన్సిబుల్లో చూసినా ఆర్ ఈవెన్ ఎన్ఎస్సి ఇండియాలో ఆప్షన్ చైన్ చూసినా కూడా బేసిక్గా ఈ 24,000 దగ్గర ఏదైతే 24,000 దగ్గర సి రైటర్స్
హ్యూజ్ క్వాంటిటీ బిల్డ్ అయ్యింది. అండ్ 24,000 అనేది బేసిక్గా ఒక సైకలాజికల్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఇది బేసిక్గా. ఠీకే, సో అంత ఈజీగా వెళ్ళలేదు. అండ్ సేమ్ వే ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంటేనో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈరోజు ఇంకా బుల్లిష్కి మొమెంటం ఉండదు అండ్ కొంచెం కాషియస్ సైన్ ఫర్ బుల్స్ అని చెప్పేసి కూడా. ఠీకే, సో ఇదే అనమాట, మనం ఈ జోన్స్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి త్రూ ఓఐ కావచ్చు, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కావచ్చు, సింపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు. ఎక్కడో చోట ఈ థింగ్స్ని ఎలియట్ వేవ్ ప్రకారం సో ఇది ఒక వేవ్గా కన్సిడర్ చేసి థింక్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా చేయగలగాలి. లైవ్ మార్కెట్లో కూడా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలగాలి. అట్లీస్ట్ ఎల్ఓఎన్లో ఉంటే రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి హెల్ప్ అవ్వచ్చు. మీకు ఏదైనా తెలియని కాన్సెప్ట్స్ ఉన్నా కూడా ఈవెన్ సేమ్ వే ఫ్రీ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటా, బట్ కొంచెం డిలే ఉంటుంది బికాస్ టు ఫోకస్ ఆన్ ఎల్ఓఎన్ కాబట్టి. ఠీకే, సో ఇక్కడ అట్లీస్ట్ డబుల్ బాటమ్ మీకు అర్థమైంటుంది. డబుల్ బాటమ్ టార్గెట్స్ ఇంతకుముందు చాలాసార్లు చూసుకున్నాం. అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ దగ్గర క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే అన్ని విక్స్ వచ్చినాయి. ఈ విక్స్ దాటితేనే మనం ప్రైస్ అనేది పైకి వెళ్తే తప్పిస్తే అంత ఈజీగా అయితే వెళ్ళదు. సో ఇదే మెన్షన్ చేసి ఉండే అండ్ ఇదే అండ్ ఈ జోన్స్ని మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. సో మీకు హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈఎంఏ స్ట్రక్చర్ని చూసిన ఆర్ 4 అవర్లీకి వెళ్ళి మీరు ఈఎంఏ స్ట్రక్చర్ని చూసినా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ప్రైస్ ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు పొజిషనల్గా, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. ఠీకే, సో ఇట్లా ప్రాక్టీస్ చేయండి సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యాక మనకు కావాల్సిన మూవ్ వచ్చింది. అండ్ చాలామంది అనుకుంటారు రిట్రేస్మెంట్ తర్వాత కూడా రాదు అని చెప్పేసి. సో రిట్రేస్మెంట్ తర్వాత చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 75-80 పాయింట్స్. ఠీకే, సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ అనేది క్విక్గా బుక్ చేయాలి. ఫస్ట్ స్పైక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చే వరకు ఏమి ఉండదు, వీళ్ళదంతా డికే అయిపోయి ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఈ లెవెల్లో ఎంటర్ అయినా కూడా ఇక్కడ ప్రాఫిట్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఈవినింగ్ లెవెల్కి ఈ లెవెల్లో అంటే ఏదైతే ఎంట్రీ కంటే అబోవ్ లెవెల్లో ఉన్నా కూడా మొత్తం డికే అయిపోతూ ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఠీకే, యా ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ పెద్ద గొప్పగా మాట్లాడుకోవాల్సినంత కూడా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ముందే మనం ప్రెడిక్ట్ చేసుకోగలిగినాం అండ్ కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయగలిగినాం. ఠీకే, యా సో రేపటి కోసం ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అండ్ డేటా ఎలా ఉందో ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. అండ్ సో క్లయింట్స్ అంటే నథింగ్ బట్ రీటైలర్స్, ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా పొజిషనల్గా బుల్లిషే ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రేపటి కోసం ఇంటరాడే పొజిషన్స్ చూసుకుంటే వీళ్ళు బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా, మైక్రో లెవెల్ పొజిషన్స్ చూసినా కూడా కొంత బేరిష్, ఇన్ఫ్యాక్ట్ కొంచెం స్ట్రాంగ్ బేరిష్ అనేది చెప్పొచ్చు బేసిక్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, సో ఎఫ్ఐఎస్ ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళు రేపటి మార్కెట్ కోసం కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ అయితే హెడ్ చేసి ఉన్నారు. అండ్ ఈ హెడ్ చేసినప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు వీళ్ళు మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండరు. అండ్ సెకండ్ వే ఏదైనా బిగ్ న్యూస్ కోసం కూడా వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ లైవ్లో కూడా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఠీకే, సో అండ్ ఏదైనా ఈవెంట్ ఉంది కపుల్ ఆఫ్ డేస్లో, రేపు ఏదైనా ఈవెంట్ ఉంది, పర్సనల్గా నేనైతే ట్రాక్ చేయను. సో ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రొప్రైటరీస్, సో ప్రొప్రైటరీస్ వచ్చేసి వీళ్ళు బేసిక్గా రేపటికి పొజిషన్స్ అయితే బ్లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు బేరిష్ లేరు యాక్చువల్గా రేపటికి. అండ్ మీకు ఈ నెంబర్ చూసినా ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది. బట్ వీళ్ళు ఇంటర్నల్ పొజిషన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఠీకే, అండ్ మనం డిఐఎస్డి కన్సిడర్ కూడా చేయం బికాజ్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి. ఠీకే, వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళకు ఉండే ఏదైతే హోల్డింగ్స్ ఉంటాయో వాటికి అగెయిన్స్ట్గా వాట్ వి కాల్ హెడ్జింగ్ కోసం పొజిషన్స్ని తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు బుల్లిష్గా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని అంత యాక్టివ్గా ట్రాక్ కూడా చేయం. ఎక్కడైనా మరీ ఇంటర్నల్ వ్యూ ఎక్కడైనా కావాలన్నప్పుడు అప్పుడు చూస్తూ ఉంటాం. సో రేపటి నుంచి కీ టేక్అవేస్ ఏంటి రేపటి కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైలర్స్ ఎవరైతే ఎవరో మనకి ఏంటి రేపు బేసిక్గా సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ 24,000 అనేది కొంచెం సైకలాజికల్గా వాట్ వి కాల్ స్ట్రాంగ్ లెవెల్. సపోర్ట్ తీసుకున్న స్ట్రాంగ్గానే ఉంటుంది, రెసిస్టెన్స్ తీసుకున్న స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఈరోజు కూడా చూసాం కదా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారు కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే పర్సనల్గా బేరిష్ అనేది అవాయిడ్ చేస్తాం. అండ్ ఎఫ్ఐఎస్ హెడ్ చేసి ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ఎక్కువగా ట్రాక్ చేసేది డిపెండ్ అయ్యేది ప్రాపర్టీ. సో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా. సో బుల్లిష్ చేయాల్సి వస్తే ఏ లెవెల్ నుంచి చేయాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫోర్సబుల్గా వాట్ వి కాల్ ప్లాన్ చేయకండి ఏది కూడా, మీకు ఓవర్ ద పీరియడ్ ఫాలో అయ్యి చూడండి సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినాకనే ట్రై చేయండి. అదర్వైజ్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్లో మీకు మంచి ప్రాఫిట్సే ఉంటే అసలు చూడాల్సిన అవసరం లేదు, ఏ ఛానల్ ఎక్కడ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్
మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్ కానీ మీ పర్సనల్ సెటప్స్ ఫెయిల్ అవుతూ ఉంటే, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రాకుండా ఉంటే, అట్లీస్ట్ ఎక్కడో చోట ఏదో ఒకటి మనం అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇన్స్టిట్యూషనల్ డేటా పైన ఎక్కువగా వర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి. మీకు ఎక్కడైనా మధ్యలో స్టక్ అయితే అట్లీస్ట్ కాంటాక్టర్స్ ఫ్రీగానే హెల్ప్ చేస్తాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కొంత రేంజ్ వరకు ఒక అట్లీస్ట్ ఒక 60-70% ఆర్ 80% మీరు రీసెర్చ్ చేసి ఎక్కడో చోట చిన్న ఫ్లాస్ ఉన్నాయి, ఫెయిల్ అవుతున్నారంటే డెఫినెట్గా మేమైతే హెల్ప్ చేస్తాం. ఠీకే యా. సో రేపటి కోసం ఏంటి అంటే థర్స్డే అండ్ క్లియర్గా రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ జనరల్గా వ్యూ మాత్రం సిమిలర్ ఉంటుంది, సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నంబర్స్ వేరే ఉంటుంది, 3 times మోర్ దాన్ దిస్ కాబట్టి. ఠీకే. సో యా. అండ్ రేపటి కోసం ఎందుకు అంటే సో ఒక జోన్ ఉండింది, ఈరోజు కూడా అదే జోన్ మెన్షన్ చేస్తూ ఉంటే సో పర్సనల్గా ప్రైస్ ఎప్పుడైతే ఈ సైడ్ వేస్ యాక్షన్లో ఉంటే మాత్రం పర్సనల్గా ఇది నో ట్రేడింగ్ జోన్ ఫర్ అస్, బికాస్ ఎక్కువగా స్టక్ అయ్యేది ఈ లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. రేపటి కోసం ఏంటి అంటే సో ఎఫ్ఐఎస్ సపోర్ట్ లేదు అండ్ ఓన్లీ ప్రొపరేటరీస్ పొజిషన్సే ఉన్నాయి కాబట్టి సో సమ్ టైమ్స్ స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీడియం ప్రాబిలిటీ అని చెప్తా ఉన్నా. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లోనే సపోర్ట్ తీసుకుంటూ ఉంటుందో క్రెడిట్ స్ప్రెడ్స్ తీసుకోవడానికి ఛాన్స్, దిస్ ఇస్ గోయింగ్ టు బి హై ప్రాబిలిటీ. బట్ స్టిల్ నేను ఎక్కువగా ఆప్షన్ బయర్సే ఉంటారు బయట, ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు కానివ్వండి అండ్ పర్సనల్గా నాతో కోఆర్డినేట్ చేసే వాళ్ళు కానివ్వండి. సో అందుకని చెప్పి ఎప్పుడైతే ఈ సైడ్ వేస్ది బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ జోన్ అండ్ సినారియో. ఠీకే. సో దీనిపైన ఎక్కువగా మనం జనరల్గా హై ప్రాబబిలిటీ ఉంటే మనం 100% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. మీడియం ప్రాబిలిటీ ఎంత 50-60% ఆఫ్ ద క్వాంటిటీ డిప్లాయ్ చేస్తాం. హై ప్రాబిలిటీలో వస్తే జనరల్గా 1:3 వరకు చూడొచ్చు, దాని తర్వాత మనం 1 or 10-20% క్వాంటిటీని ట్రయల్ చేస్తూ ఉంటాం. మీడియం ప్రాబిలిటీలో 1:2, 1:1.5, 1:2 వరకు చూసి దాని తర్వాత ట్రయల్ చేస్తూ ఉంటాం. ఠీకే. లో ప్రాబిలిటీలో మనం డిప్లాయ్ చేసేదే 10-20% ఆఫ్ క్వాంటిటీ. సో పర్సనల్గా జనరల్గా ఇది రెగ్యులర్గా నేను చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాయి. ఠీకే. అండ్ ప్రైస్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ అవాయిడబుల్ సినారియో. ఠీకే. అండ్ అట్లీస్ట్ ఒక 200-250 పాయింట్స్ పైన ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వలేకపోతుంటే సో అది స్టాప్ లాస్గా తీసుకొని కన్సిడర్ చేసి ఒక లో ప్రాబబిలిటీ అంటే ఇక్కడ 10-20% ఆఫ్ ద క్వాంటిటీని డౌన్ సైడ్ బేరిష్ మూవ్కి డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా మీ ఇష్టం బేసిక్గా. అండ్ ఎవరికైతే క్యాపిటల్ పెద్దగా ఇబ్బంది ఉండదు, దానికి హెడేక్ అనిపించదో అట్లాంటి వాళ్ళే చేయొచ్చు. అదర్వైజ్ ఎవరైతే మీరు 2-3 లాట్స్ చేసేవాళ్ళు ఇదంతా కూడా లైట్ తీసుకోండి. ఠీకే. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుందో ఇది కంప్లీట్గా అంటే అవాయిడబుల్ సినారియో ఫర్ అస్, బికాజ్ రీటైలర్స్ అలైన్ అయి ఉన్న వే ఇది. మనకు ప్రొపరేటరీ పొజిషన్స్ వచ్చేసి ఈ లెవెల్లో ఒక మంచి బుల్లిష్ ప్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినా ప్రైస్ అనేది పైకి వెళ్తుంది, క్రెడిట్ స్ప్రెడ్స్తో చేసుకోవచ్చు. ఠీకే. సో ఎవరైతే చేయాలనుకుంటారో బట్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ బేర్స్ యాక్టివ్ అవుతారు. మీరు వెళ్ళి క్లియర్గా సెన్సిబుల్ కానీ ఆర్ ఈవెన్ ఎన్ఎస్సి చైన్ చూడండి, ఆప్షన్ చైన్ చూడండి. సో ఈ లెవెల్లో ఆప్షన్ రైటర్స్ ఎలా ఉన్నారు, పుట్ రైటర్స్ ఎలా ఉన్నారు, ఈ లెవెల్లో కాల్ రైటర్స్ ఎలా ఉన్నారు, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సేమ్ వే డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, రేపు ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చింది గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో రీటైలర్స్కి ఫెచింగ్, సో ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. అండ్ మనకు ఒక డౌ థియరీ వయలేషన్ తర్వాత ఈ స్టాప్ లాస్ తీసుకొని మనం లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనేది చేయొచ్చు. సో ఇది కూడా ఏంటి 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ, ఎంతకు మించి పెట్టకూడదు బికాజ్ ఇది టైం పాస్ గేమ్. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ అని చేయమని చెప్తా ఉంటా. బట్ ఓన్లీ మనకి అట్లీస్ట్ ట్రేడింగ్లో లైవ్ మార్కెట్లో ఎప్పుడైనా అబ్జర్వేషన్స్ కావాలి అనుకుంటే క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు ఒక జనరల్ మనం ఫాలో అయ్యే 30 పాయింట్స్ స్టాప్ లాస్ థియరీనే ఫాలో అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు. ఠీకే. సో ఇది రేపటి కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ ఒకసారి వీడియో అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. సో ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇది సైడ్ వే స్ట్రక్చర్లో ఉంటే ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుందో ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ పైకి వస్తూ ఉంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ చేయొచ్చు.
అండ్ డైరెక్ట్ ఒక 200-300 పాయింట్స్ పైన ఓపెన్ అయ్యే ప్రైస్ కిందకి వస్తూ ఉంటే డౌ థియరీ వైలేషన్ తర్వాత ఇది కూడా ఒక లో ప్రాబిలిటీ బేరిష్ కింద కన్సిడర్ చేయొచ్చు. టీకే, సో ఇలా ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ప్రీ మార్కెట్లో ఏం జరిగినా కూడా మనకి పెద్దగా వాట్ వి కాల్ టెన్షన్ ఉండదు, ఏముండదు. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా అండ్ మంత్ స్టార్టింగే కాబట్టి కొంచెం రోల్ ఓవర్స్ రోల్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి స్పైక్స్ వస్తూ ఉంటే అది ఈ మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ రిట్రేస్మెంట్స్ ఇవన్నీ వెరీ కామన్. సో ఎప్పుడైనా సరే ఏ బిజినెస్లో అయినా కూడా కొంత ఉంటుంది, ఈ బిజినెస్లో కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. బికాజ్ ఇందులో స్టడీ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ నార్మల్గా కాల్గొండం పుట్టుకొండం కాదు. సో దాని బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ రౌండ్ ఉంటుంది. అది నేర్చుకుంటేనే ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలుగుతాం. టీకే, యా. సో ఎవరికైతే డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవాలనిపించిన, ప్రైస్ యాక్షన్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకోవాలనిపించిన, ఎలియట్ వేవ్స్ గురించి తెలుసుకోవాలనిపించిన పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. టీకే, యా. అండ్ ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా మీరు ఫ్రీ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అలీస్ బ్లూ అకౌంట్. అండ్ మీకు ఫ్రీగా ఫుల్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యాక్టివ్ యూజర్స్కి. అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ఉంది, జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో దట్ మీకు యూజ్ అవుతే హెల్ప్ అవుతుంది. అండ్ సేమ్ వే ఈరోజు ఇండికేటర్ కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూస్తాను నేను. యా, సో క్లియర్గా ఇండికేటర్ కూడా చూడండి పర్ఫెక్ట్గా. ఇక్కడ జనరల్గా చెప్పాలి అంటే ఒక 45 to 50 సినారియోస్ ఉంటాయి. సో ఈ సినారియోస్ మోస్ట్లీ 90% మ్యాచ్ అయినప్పుడే ఇట్లాంటి సిగ్నల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ 80% మ్యాచ్ అయింది నార్మల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. బట్ అది ఏంటి అంటే ఆపోజిట్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంకి. సో ఇట్లాంటివి అనమాట. రెసిస్టెన్స్ దగ్గర మనం ఏదైతే మన వ్యూ ఉందో దానికి అలానే తీసుకుంటే అసలు హెడ్ఏక్ అనేది ఉండదు. సో క్లియర్గా చూసుకుంటే 1:2 ఈజీగా వరకు అయింది. అండ్ ట్రయల్ చేసినా కూడా 1:3 ఆ రేంజ్ వరకు వస్తుంది. సో మనం రెగ్యులర్గా సింగిల్ క్యాండిల్తోనే సింగిల్ లాట్తోనే ట్రాక్ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ మంత్ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నారు ఓవర్ ద పీరియడ్. సో 7-8 మంత్స్ రిజల్ట్స్ చూసినా కూడా చాలా హెల్దీ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం కన్జర్వేటివ్ మైండ్ సెట్తో ఉండాలి, రెగ్యులర్గా ట్రేడ్ చేసేయాలని ఈజీతో ఉండకూడదు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.